యాక్టింగ్ అలాంటిది కూడా ఇంట్రెస్ట్ లేదండి. యాక్టింగ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ యాక్టింగ్ యాక్చువల్లీ. ఒకటని చెప్పాలంటే ఏదో యాక్టింగ్ అనేది ఒక ఎసెన్స్ అంతే, కానీ ఇష్టం యాక్టింగ్ కన్నా ఎక్కువ నాకు సింగింగ్ చేయాలి, సింగింగ్ ఆల్బమ్స్ ఏమైనా ఇది చేయాలి అనేది. కానీ యాక్టింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే అది వేరండి. అది కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. యాక్టింగ్ అనేది అయితే నేను నమ్మనండి. ఇట్ హ్యాస్ టు కమ్ విత్ అవర్ ఓన్ ఇదండి. దాన్ని ఇది వేరు యాక్చువల్లీ. ఇట్ ఇస్ వెరీ టఫ్. ఏదో యాక్టింగ్ అంటే ఈ రోజుల్లో అందరూ చేస్తారని మాత్రం నేను అన్నాను. ఎవరన్నా చేస్తున్నారంటే ఐ ఫీల్ గ్రేట్. దే ఆర్ యాక్టింగ్ రియల్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఒక లైఫ్ నుంచి బయటకు వచ్చి యాక్ట్ చేయాలి. ఐఎమ్ సో గ్లాడ్. అంటే మీరు యాక్ట్ చేస్తున్నారా అనేది చాలా పెద్ద వర్డ్ యాక్చువల్. అంటే యాక్టర్గా ఎన్నో కష్టాల నుంచి బయటకు వచ్చి మనం యాక్ట్ చేయాలి అక్కడ. సో అనేది అంటే గౌరవిస్తాను, నేను చాలా గౌరవిస్తాను యాక్టింగ్ అనేదాన్ని. అంటే ఇప్పుడు ఊరికే ఎవరు యాక్టర్ ఎవరు కదండి. ఇప్పుడు వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేస్తుంటేనే నేను మ్యూజిక్ చేయగలను అంత బ్యూటిఫుల్గా. మీ మ్యూజిక్కి యాక్టింగ్ తోడైతేనే అది ఒక అంటే నాకు యాక్టింగ్ చేస్తుంటేనే మాకు ఫస్ట్ బేసిక్ ఒక ఎసెన్స్ వస్తుంది, దీనికి ఇలా చేయాలి. సో యాక్టింగ్ ఇస్ సంథింగ్ బియాండ్ సెన్స్ అండి. అది కూడా నేను చాలా ఇష్టపడతాను. దాన్ని అంత ఈజీగా నేను చేస్తానని చెప్పడం మాత్రం చెప్పలేను. అన్నీ దూరమే ఉంటాయి. అది ఉందిరా అంటే అక్కడ ఉందిరా పోయి తీసుకురావాలి పద. సో ప్రతిదీ దూరంగానే ఉంటాయి. సో మనకి ఏది అలవాటు లేదు, అందుబాటులో లేదు.